నమస్తే అండి. వెల్కమ్ టు రావుస్ అండర్స్కోర్ టు టుట్స్. సో ఈరోజు మనం చెప్పుకోబోయే సమస్య ఏంటంటే వేరియబుల్ అండ్ సపరబుల్ మెథడ్ 4 మార్క్స్కి వస్తుందండి. ఇది డిఫరెన్షియల్ ఈక్వేషన్లోన. సో ఇందులో ఫస్ట్ మెథడ్ ఏంటంటే ఫస్ట్ సమ్ అండి. dy/dx = 1 + y² / 1 + x². సో ఇలా ఇచ్చినప్పుడు ముందు మనం ఏం చేద్దామంటే క్రాస్ మల్టిప్లై చేసేద్దామండి. క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? ఇది 1 + x² × dy = 1 + y² × dx. ఓకేనా అండి? సో క్రాస్ మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుంది? 1 + x² × dy = 1 + y² × dx అండి. సో ఇప్పుడు ఆన్ సపరేటింగ్ ది వేరియబుల్స్ మీన్స్ ఏంటంటే ఎక్స్ అంటే dx ఇలా ఉన్నాయి కదా, dx dy ఆల్వేస్ ఇలా మల్టిప్లికేషన్లోనే ఉండాలి. సో రిమైనింగ్ ఈ వాల్యూస్ ఉన్నాయి కదా, ఇది 1 + y² కాబట్టి ఇది y దగ్గరికి వెళ్ళిపోవాలండి. ఇది 1 + x² కాబట్టి ఇది dx దగ్గరికి వెళ్ళిపోవాలి. సో 1 + y² అనేది dy దగ్గరికి, 1 + x² అనేది dx దగ్గరికి వెళ్ళాలన్నమాట. సో దాన్ని మనం ఏం చేస్తామా, దాన్ని ఏమంటామంటే ఆన్ సపరేటింగ్ ది వేరియబుల్స్ అంటాం అనమాట. ఓకేనా? ఇప్పుడు ఏంటవుతుంది? 1 + 1 ఇది ఇంటూ చేస్తుంది, ఇటు సైడ్ వస్తే బై అవుతుందండి. 1 + y² × dy. సిమిలర్లీ dyకి 1 + x² అనేది మల్టిప్లై చేస్తుంది, ఇటు సైడ్ వస్తే బై అవుతుందండి. 1 + x² × dx. సో ఇలా వచ్చిన తర్వాత దీనికి ఇంటిగ్రేషన్ అప్లై చేస్తామండి. సో ఇంటిగ్రేషన్ 1 + y² × dy = ఇంటిగ్రేషన్ 1 / 1 + x² × dx అండి. సో ఇంటిగ్రేషన్ 1 / 1 + y² × dy అంటే ఇంటిగ్రేషన్లో ఫార్ములా ఏంటంటే ఇది tan 1y అవుతుందండి. ఇంటిగ్రేషన్ 1 / 1 + x² అంటే tan 1x అండి. ఈ రెండు చూసారా, tan 1లో వచ్చింది కాబట్టి ఇక్కడ సమ్ కాన్స్టెంట్ c పెట్టాలి కదా. సో రెండు tan 1y, tan 1x కాబట్టి దిస్ కెన్ బి రిటన్ యాజ్ tan 1c. సో దిస్ ఈస్ ద రిజల్ట్ అండి. సో సమ్ అనేది ఇంపార్టెంట్, జాగ్రత్తగా చెప్పాలి. ఓకే అండి, నెక్స్ట్ సమ్ నెంబర్ 2 అండి. సమ్ నెంబర్ 2 ఏంటి? e⁻x + 1 × y dy + y + 1 × dx అండి. సో ఇది ఒకటి 4 మార్క్స్కి ఇంపార్టెంట్ సమ్ ఇది. సరే చూడండి ఒకసారి, చాలా జాగ్రత్తగా వినండి. సో ఫస్ట్ ఏం చేద్దామంటే ఈ ప్లస్ని ఇది ఉంది కదా, దీన్ని అటు సైడ్ షిఫ్ట్ చేద్దామండి. e⁻x + 1 × y dy = -y + 1 × dx. టోటల్ స్టెప్ని అటు సైడ్ తీసుకువెళ్ళండి. సో ఇలా వచ్చిన తర్వాత మనం ఏం చెప్పుకున్నామండి? ఎక్స్లన్నీ ఒక సైడ్ ఉండాలి, వైలన్నీ ఒక సైడ్ ఉండాలి అని చెప్పుకున్నాం కదా. సో ఇది dx కదా, అంటే ఇటు సైడ్ ఎక్స్లు ఉండాలి. ఇది dy కాబట్టి ఇటు సైడ్ వైలు ఉండాలి. అంటే ఈ y dyని ఇక్కడ ఎలా ఉంచుతున్నాను, ఇది ఇంటూ చేస్తుందిగా ఇక్కడ y + 1, ఇటు సైడ్ వస్తే బై అవుతుందండి. అలానే ఇక్కడే మైనస్ ఉందండి, dx ఉందండి. సో e⁻x + 1 అనేది దీనింటిని ఇంటూ చేస్తుంది, ఇటు సైడ్ వస్తే ఏమవుతుంది? బై అవుతుందండి. బై e⁻x + 1. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు బోత్ సైడ్స్ ఇంటిగ్రేషన్ అప్లై చేసేద్దాం. అంటే ఇప్పుడు మనం చేసిన ప్రాసెస్ని ఏమంటాము? ఆన్ సపరేటింగ్ ది వేరియబుల్స్ అంటారు. అంటే ఇలా మనం సపరేట్ చేయడాన్ని ఆన్ సపరేటింగ్ ద వేరియబుల్స్ అని అంటామండి. ఓకేనా? అంటే చూసారా, ఇటుపక్క అన్ని వైలే ఉన్నాయి, ఇటు సైడ్ అన్ని dxలే ఉన్నాయి. ఇలా ఉండడాన్ని మనం ఆన్ సపరేటింగ్ ది వేరియబుల్స్ అంటారు. సో దీన్నే వేరియబుల్స్ అండ్ సెపరబుల్ ఫామ్ అంటాం అనమాట. సరే అండి. సో ఇప్పుడు ఇంటిగ్రేషన్ అప్లై చేస్తాం. ఏమవుతుందండి? ఇది ఇంటిగ్రేషన్ y / y + 1 × dy - ఇంటిగ్రేషన్ 1 / e⁻x + 1 × dx అండి. సో ఇంటిగ్రేషన్ అప్లై చేశాను. అండ్ ఇంటిగ్రేషన్ అప్లై అయిన తర్వాత దీన్ని సింప్లిఫై చేస్తానండి. ఎలా? సో దీన్ని ఫస్ట్ ఏం చేస్తున్నానంటే న్యూమరేటర్కి 1 యాడ్ చేసి 1 సబ్ట్రాక్ట్ చేస్తున్నాను. ఓకేనా? ఒకటి యాడ్ చేసి ఒకటి సబ్ట్రాక్ట్ చేశానండి, 2 dy. అలానే దీని దగ్గరికి వచ్చేటప్పటికి న్యూమరేటర్ అండ్ డినామినేటర్ని e⁻xతో డివైడ్ చేస్తున్నాను. న్యూమరేటర్ ఏంటి? 1 కదా, దీన్ని e⁻xతో డివైడ్ చేశాను. అలానే బై డినామినేటర్ ఏంటండి? e⁻x ఉంది కదా, దీన్ని e⁻xతో డివైడ్ చేశాను. ప్లస్ 1 ఉంది కదా, ఈ 1ని కూడా e⁻xతో డివైడ్ చేశాను అనమాట. చేసిన తర్వాత దీన్ని ఒక టర్మ్గా ట్రీట్ చేసి సపరేట్ చేస్తున్నాను. ఇంటిగ్రేషన్ y + 1 / y + 1 - 1 /
వై ప్లస్ 1 ఇంటూ డివై అండి మైనస్. సో ఇక్కడికి వచ్చేటప్పటికి నన్ను 1/e⁻x e పవర్ మైనస్ ఎక్స్ అని రాయొచ్చురా. బై e⁻x గెట్ క్యాన్సిల్. సో 1 మిగిలింది ప్లస్ ఇక్కడ కూడా 1/e⁻x e పవర్ మైనస్ ఎక్స్ ఇలా రాయొచ్చు. సో నెక్స్ట్ స్టెప్లో ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. ఇంటిగ్రేషన్ సపరేట్గా చేసి రాసేస్తున్నాను. ఇంటిగ్రేషన్ 1 ఇంటూ డివై మైనస్ ఇంటిగ్రేషన్ 1/y ప్లస్ 1 ఇంటూ డివై ఈజ్ ఈక్వల్ టు ఇది చూడండి. సో ఇక్కడ నేను ఏ ఫార్ములా యూజ్ చేస్తున్నానంటే, సో వీ నో దట్ ద ఫార్ములా నో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ అనుకుంటున్నానండి. దీనికి డిఫరెన్షియేషన్ చేస్తే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అవుతుంది కదా, 1కి డెరివేటివ్ 0 అవుతుంది. ఈ పవర్ మైనస్ ఎక్స్ కదా, ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఎక్స్కి ఇన్నర్ డెరివేటివ్ -1 అవుతుంది. సో దేర్ ఫోర్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఏంటవుతుంది, మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ అవుతుందండి కదా. సో ఇప్పుడు మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ని దీన్ని ఎలా రాయొచ్చు మనం, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అని రాయొచ్చు. అలానే డినామినేటర్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని రాయొచ్చు అండి. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఫార్ములా అప్లై చేసేస్తాం. ఇంటిగ్రేషన్ 1 ఇంటూ డివై అంటే వై, ఇంటిగ్రేషన్ 1/y ప్లస్ 1 అంటే లాగ్ y ప్లస్ 1 ఫార్ములా అండి. అంటే ఇంటిగ్రేషన్ 1/x అంటే లాగ్ x కదా, అలా. ఇంటిగ్రేషన్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే లాగ్ మాడ్యులస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఇది ఫార్ములా అండి. చూసారా, ఈ రెండు లాగ్లు ఉన్నాయి కాబట్టి దీన్ని కూడా మనం ఏం చేద్దాం, కాన్స్టెంట్ని లాగ్ సి అని రాసేద్దామండి. ఓకేనా, కాన్స్టెంట్ని కూడా మనం లాగ్ సి అని రాసేద్దామండి. సో లాగ్ సి అని రాసేసిన తర్వాత లాగరిథమ్ వాల్యూస్ అన్నిని ఒక సైడ్ తీసుకొచ్చేద్దామండి. సో y ఈజ్ ఈక్వల్ టు ఇటు సైడ్ వస్తే ప్లస్ అయిపోతుందండి, ఇది మైనస్ కదా, y ప్లస్ 1 ఆల్రెడీ ఇక్కడ ప్లస్ లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కదండి, 1 ప్లస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ అండి ప్లస్ లాగ్ సి అండి. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, ఇది లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ప్లస్ లాగ్ సి అని ఉంది. అంటే అన్ని ప్లస్లో ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని మనం ఏం చేయొచ్చు, మల్టిప్లై చేసేయచ్చు కదా. అన్ని లాగుల్లో ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని మనం ఏం చేస్తామండి, మల్టిప్లై చేసేయచ్చు అండి. అంటే ఎలా రాస్తాం దీన్ని మనం, y ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ y ప్లస్ 1 ఇది ఇంటూ ఇది 1 ప్లస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ సి అండి. ఓకేనా, ఈ ఫార్ములా యూజ్ చేస్తాం అనమాట. అంటే క్లియర్గా డైరెక్ట్ ఫార్ములా సార్ అంటే లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ప్లస్ లాగ్ సి అంటే ఏంటండి, లాగ్ ఏబిసి, ఇది ఫార్ములా అండి. ఈ ఫార్ములా నేను ఇక్కడ యూజ్ చేశాను అనమాట. సో ఇదేంటిది, బేస్ ఈ అనుకుంటామండి. ఇక్కడ మళ్ళీ ఏమవుతుంది, ఈ పవర్ వై అంటే ఈ బేస్లో ఉన్నది కదా, ఈ పవర్ వై అని రాసియచ్చు దీన్ని. సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ ఈ పవర్ వై ఈజ్ ఈక్వల్ టు, ఇంకా లాగ్ ఉండదండి, ఈ వీటిని రాసేస్తాను అనమాట, సి ఇంటూ వై ప్లస్ 1 ప్లస్ ఈ పవర్ మైనస్ ఎక్స్. సో దిస్ ఈజ్ ద రిజల్ట్. సమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీకు ఏమైనా డౌట్ ఉన్నా చేసినా నాకు కామెంట్ సెక్షన్లో మెసేజ్ పెట్టండి. మీకు డౌట్ ఉన్న సమ్స్ అనేది నేను స్పెషల్గా మళ్ళీ చెప్తాను. నెక్స్ట్ సమ్ నెంబర్ 3 అండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ సమ్. ఇది dy/dx ఈజ్ ఈక్వల్ టు x ఇంటూ 2 log x ప్లస్ 1 sin y ప్లస్ y cos y. సో ఇప్పుడు మనం ఆన్ సపరేటింగ్ ది వేరియబుల్స్ని సపరేట్ చేస్తామండి. సో సపరేట్ చేయాలంటే క్రాస్ మల్టిప్లై చేసేస్తున్నాను నేను ఫస్ట్. సో క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది చూడండి ఒకసారి. సో దిస్ 1 ఇంటూ దిస్ 1 కదా, sin y ప్లస్ y cos y ఇంటూ dy అండి ఈజ్ ఈక్వల్ టు, ఈ ఎక్స్తో మల్టిప్లై చేస్తున్నాను, 2x log x ఇంటూ 1 ప్లస్ x ఇంటూ ఇది dx అండి. సో క్రాస్ మల్టిప్లై చేస్తానండి. సో క్రాస్ మల్టిప్లై అయిపోయిన తర్వాత చూసారా, మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఎక్స్లన్నీ ఒకే సైడ్ ఉన్నాయి, అలానే వైలన్నీ కూడా ఒకే సైడ్ ఉన్నాయండి. సో ఇంకా మనం క్లియర్గా చేసేయాల్సింది ఏంటి, ఇంటిగ్రేషన్ అప్లై చేశాను. ఎవ్రీ స్టెప్కి కూడా ఇంటిగ్రేషన్ అప్లై చేసేస్తున్నా. ఇంటిగ్రేషన్ sin y ఇంటూ dy ప్లస్ ఇంటిగ్రేషన్ y cos y ఇంటూ dy is equal to ఇంటిగ్రేషన్ 2x కదా, 2 బయట రాసేద్దాం, x log x
dx ప్లస్ ఇంటిగ్రేషన్ x ఇంటూ dx. సో ప్రతి స్టెప్కి కూడా ఇంటిగ్రేషన్ అనేది అప్లై చేస్తానండి. ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్కి కూడా, ఎవ్రీ టర్మ్ కూడా ఇంటిగ్రేషన్ అప్లై చేశాను. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, టోటల్ స్టెప్లో ఎప్పుడైతే మనం ఇంటిగ్రేషన్ అనేది కంప్లీట్గా రిమూవ్ అవుతుందో, అంటే కంప్లీట్గా ఫార్ములాస్ అన్ని మనం ఎప్పుడైతే అప్లై చేసేస్తామో అప్పుడు మనం సమ్ కాన్స్టెంట్ సి అనేది యాడ్ చేయాలి. ఓకేనా? సైన్ ఇంటిగ్రేషన్ సైన్ వై మైనస్ కాస్ వై ఫార్ములా రాశానండి. ప్లస్ ఇది వై ఇంటూ కాస్ వై అని ఉంది కదా. సో ఈ వై ఇంటూ కాస్ వై అనేది మనకి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 2 వేరియబుల్స్ ఉన్నాయి. సో 2 వేరియబుల్స్ని మనకి ఏ ఫార్ములా యూజ్ చేస్తాము? 2 వేరియబుల్స్కి మనం ఏ ఫార్ములా యూజ్ చేస్తామంటే ఇంటిగ్రేషన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ అండి. సో ఇక్కడ రాస్తున్నాను ఫస్ట్ అది, దాని ఫార్ములా ఇది నెక్స్ట్ స్టెప్లో రాద్దామా. ఇంటిగ్రేషన్ వైలో రాస్తున్నాను ఎఫ్ ఆఫ్ వై ఇంటూ జీ ఆఫ్ వై ఇంటూ డివై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ వై ఇంటిగ్రేషన్ జీ ఆఫ్ వై డివై మైనస్ ఇంటిగ్రేషన్ ఎఫ్ డాష్ ఆఫ్ వై ఇంటూ ఇంటిగ్రేషన్ జీ ఆఫ్ వై డివై హోల్ ఇంటూ డివై. సో ఇది ఫార్ములా అండి. ఏంటంటే ఇంత ఉంది ఫార్ములా అనుకుంటున్నారా? ఇది ఫార్ములా. సో ఇప్పుడు ఈ ఫార్ములాని యూజ్ చేసి దీన్ని అలానే ఇక్కడ ఈ రెండింటిని అప్లై చేస్తున్నాను నేను. ఇంటిగ్రేషన్ సైన్ వై అంటే ఫార్ములా రాస్తున్నాను మైనస్ కాస్ వై. సో ఎఫ్ ఆఫ్ వై జీ ఆఫ్ వై కాబట్టి ఫస్ట్ వైని అలా ఉంచి ఇంటిగ్రేషన్ కాస్ వై అండి మైనస్ ఇంటిగ్రేషన్ ఎఫ్ డాష్ ఆఫ్ వై, వైకి డెరివేటివ్ 1 ఇంటిగ్రేషన్ కాస్ వై డివై. సో దీనికి ఫార్ములా అప్లై చేస్తానండి హోల్ ఇంటూ డివై ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఇక్కడ లాగ్ ఎక్స్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనండి, దీన్ని జీ ఆఫ్ ఎక్స్ అనండి. సో లాగ్ ఎక్స్ని అలానే ఉంచి ఇంటిగ్రేషన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రేషన్ లాగ్ ఎక్స్కి డెరివేటివ్ చేస్తే 1/x ఇంటిగ్రేషన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ హోల్ ఇంటూ డిఎక్స్ అండి. సో బ్రాకెట్ క్లోజ్ ప్లస్ ఇంకా మనకేముంది ఇంటిగ్రేషన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఉందండి. సో నెక్స్ట్ స్టెప్లో ఇప్పుడు నేనేం చేస్తాను అంటే దీన్ని చూడండి మైనస్ కాస్ వై ప్లస్ వై ఇంటిగ్రేషన్ కాస్ వై కదండి సైన్ వై. ఇది ఇంటిగ్రేషన్ కాస్ వై అంటే ఏమవుతుంది? సైన్ వై అవుతుంది డివై. 2తో మల్టిప్లై చేస్తున్నాను 2 లాగ్ ఎక్స్ ఇంటిగ్రేషన్ ఎక్స్ కదా x²/2 అవుతుంది. ఇంటిగ్రేషన్ 1/x ఇంటూ ఇంటిగ్రేషన్ ఎక్స్ కదా x²/2 ఇంటూ డిఎక్స్ ప్లస్ ఈ ఇంటిగ్రేషన్ ఎక్స్ని లాస్ట్లో అప్లై చేద్దాం, ఓపెన్ చేద్దాం అది. సో నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారా లేదో 2 ఇంటూ ఇది చేసామండి, మరి 2 ఇంటూ ఇది కూడా చేయాలి కదా. సో ఇక్కడ 2 రాస్తున్నాను, ఈ 2 ఇటు క్యాన్సిల్, ఈ 2 ఇటు క్యాన్సిల్ అయిపోయింది, ఈ ఎక్స్ ఇందులో ఒకటి క్యాన్సిల్ అవుతుంది. సో నెక్స్ట్ స్టెప్లో మైనస్ కాస్ వై ప్లస్ వై సైన్ వై ఇంటిగ్రేషన్ సైన్ వై కదా అంటే మైనస్ కాస్ వై అవుతుంది అంటే ప్లస్ అయిపోతుందండి ఈజ్ ఈక్వల్ టు x² ముందు రాశానండి ఇంటూ లాగ్ ఎక్స్ మైనస్ ఇక్కడ ఇంటిగ్రేషన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఉందండి, ఇక్కడ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ప్లస్ ఇక్కడ కూడా ఏంటుంది ఇంటిగ్రేషన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఉంది. సో ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఉన్నది కాబట్టి రెండు ఏంటైపోతాయండి క్యాన్సిలేషన్ అయిపోతాయి ఈ రెండు. సో క్లియర్లీ ఇక్కడ మైనస్ కాస్ వై ప్లస్ కాస్ వై క్యాన్సిల్ అయిపోయింది. సో ఇప్పుడు కంప్లీట్గా స్టెప్లో ఇంటిగ్రేషన్ లేదు కాబట్టి ఏం యాడ్ చేయమని చెప్పాను? ప్లస్ కాన్స్టెంట్ సి యాడ్ చేసాం. సో ఫైనల్ రిజల్ట్ ఏంటండి? వై సైన్ వై ఈజ్ ఈక్వల్ టు x² log x ప్లస్ సి. సో దిస్ ఈస్ ద అవర్ రిజల్ట్ అండి. సమ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఇది జాగ్రత్తగా నేర్చుకోండి. అండి నెక్స్ట్ సమ్ నెంబర్ 4 అండి. సో సమ్ నెంబర్ 4 చూడండి, సైన్ ఇన్వర్స్ dy/dx ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ వై ఇలా ఉందండి సమ్ అనేది. సో ఫస్ట్ మనం దీన్ని ఎలా ఇచ్చేయాలి? సో ఫస్ట్ ఏం చేస్తున్నానంటే దీన్ని చూడండి, సైన్ ఇన్వర్స్ని అటు సైడ్ షిఫ్ట్ చేస్తున్నానండి. dy/dx ఈజ్ ఈక్వల్ టు సైన్ x ప్లస్ వై అవుతుంది. సో ఇలా వచ్చిన తర్వాత పుట్ x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు t అనుకోండి. సో దీనికి మనం డిఫరెన్షియేషన్ చేయండి విత్ రెస్పెక్ట్ టు x.
ఎక్స్కి డెరివేటివ్ చేస్తే 1 అండి. వైకి చేస్తాం కదా విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేసినప్పుడు dy/dx అవుతుందండి. టీకి చేసేటప్పుడు dt/dx. సో ఇప్పుడు ఏంటవుతుంది దీన్ని dy/dx ఈజ్ ఈక్వల్ టు dt/dx -1 అవుతుందండి ఇది. సో ఇప్పుడు దీన్ని మనం ఈక్వేషన్ 1 అని, టీ అనుకునేదాన్ని 2 అనుకుందామా, dy/dxని 3 అనుకుందామా. ఓకేనా. సో 2, 3ని 1లో సబ్స్టిట్యూట్ చేద్దాము. సో దీన్ని మనం ఏముందామంటే ఫ్రమ్ 1, 2, 3. సో ఫ్రమ్ 1 to 3 నుంచి. సో dy/dx అంటే ఏంటండి, dt/dx -1 ఈజ్ ఈక్వల్ టు సైన్ x + y అంటే టీ అనుకున్నామండి. ఇది x + y టీ కదా, టీ రాసాం. ఈ -1 ఇటు సైడ్ షిఫ్ట్ చేస్తే dt/dx ఈజ్ ఈక్వల్ టు 1 + sin t అవుతుందండి. ఓకేనా. సో ఇలా అయిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తాం దీన్ని ఆన్ సపరేటింగ్ ది వేరియబుల్స్ అంటే ఎక్స్లు టీలు సపరేట్గా రాస్తున్నాం. దీని ఇటు సైడ్ షిఫ్ట్ చేస్తే ఏమొస్తుంది, ఇది dt/1 + sin t ఈజ్ ఈక్వల్ టు dx. ఓకేనా. సో ఇలా వచ్చిన తర్వాత చూసారా అన్నీ సపరేట్ అయిపోయినాయి ఇక్కడ, అంటే టీలన్నీ సపరేట్ అయిపోయి ఎక్స్లన్నీ సపరేట్ అయిపోయినాయి. సో సపరేట్ అయిన తర్వాత నేను ఏం చేస్తున్నానంటే ఇంటిగ్రేషన్ అప్లై చేస్తున్నాను. సో ఇంటిగ్రేషన్ అప్లై చేస్తూ మనం ఏం చేయాలి ఇక్కడ, ఇంటిగ్రేషన్ అప్లై చేస్తూ ఈ 1 + sin tని రేషనలైజింగ్ చేద్దామా. సో ఇంటిగ్రేషన్ అప్లై చేస్తూ ఇంటిగ్రేషన్ dt/1 + sin t, ఇంటిగ్రేషన్ dt/1 + sin t ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ dx. రేషనలైజ్ అన్నాక నెక్స్ట్ స్టెప్లో చేద్దాం. 1/1 + sin tకి ఇంటూ రేషనలైజింగ్ 1 - sin t/1 - sin t ఇంటిగ్రేషన్ dx అండి. 1 ఇంటి ఇది కదా, దీన్ని ఏ రాయొచ్చు 1 - sin t/a + b ఇంటూ a - b కదండి, a² - b², 1 - sin² t ఇంటూ dt. ఇది ఇంటిగ్రేషన్ dx. సో డినామినేటర్ చూడండి 1 - sin² t అంటే ఏం రాయొచ్చు, cos² t రాసేయచ్చు దీన్ని. 1 - sin t/ దీన్ని cos² t అని రాయొచ్చు అండి. ఇంటిగ్రేషన్ dx సపరేట్ చేస్తున్నాను ఇప్పుడు 1/cos² t ఇంటూ dt మైనస్ ఇంటిగ్రేషన్ sin t/cos² t కదా, sin t/cos² t ఉంది కదా, ఇలా స్ప్లిట్ చేస్తున్నాను. cos t అని ఇంకో cos t అని 2 cos t, ఎందుకంటే cos² t కాబట్టి ఇలా స్ప్లిట్ చేశానండి. dx చూడండి ఇది 1/cos² t కదా, secant² t ఇంటూ dt. 1/cos t అంటే secant t అండి, sin/cos అంటే tan t అండి, ఇంటూ dt. ఇంటిగ్రేషన్ dx. సో ఇంటిగ్రేషన్ secant² t అంటే ఫార్ములా ఏంటండి, tan t. ఇంటిగ్రేషన్ secant t tan t అంటే secant t. ఇంటిగ్రేషన్ dx అంటే x + c. ఇలా రాసిన తర్వాత బట్ t అంటే మనం ఏమనుకున్నాం అనుకోండి, ఫ్రమ్ 1 కదా, సారీ ఫ్రమ్ 2 అంటే ఇప్పుడు ఏం రాయొచ్చు, tan t అంటే x + y మైనస్ secant t అంటే x + y ఈజ్ ఈక్వల్ టు x + c అండి. సో దిస్ ఈజ్ అవర్ రిజల్ట్. సంబంధించి చాలా ఇంపార్టెంట్ ఈ మోడల్స్ కూడా జాగ్రత్తగా నేర్చుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.